తుఫాన్ కరువుతో దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు టీడీపీ, జనసేన, సిపిఎం తదితర రైతు సంఘాలు సంఘీభావం తెలిపాయి. మాట్లాడితే వచ్చాను, నొక్కాను, నేనున్నాను, అన్నున్నాడు, మీ కొడుకున్నాడు, తమ్ముడున్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి 10 రోజులైంది ఈ తుఫాను వల్ల రైతులు దెబ్బతిని ఆంధ్ర రాష్ట్రంలో. సరే గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కానీ దాదాపు 1,80,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. చాలామందిని మేము వెళ్ళి అడుగుతున్నప్పుడు చెప్తున్నారు, వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టిన 50 సంవత్సరాలు కూడా చెప్తున్నారు, ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగినటువంటి సందర్భాన్ని మేము చూడలేదని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఆదుకోవాల్సిన గవర్నమెంట్ చూసాం కదా, బాపట్ల వచ్చాడు, పరామర్శించాడు. ఏ రకంగా వచ్చాడు? ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తా వచ్చినట్టుగా రెడ్ కార్పెట్ పరిపించుకుని చక్కగా బారికేడ్లు కట్టుకుని, ఇంతకుముందు ఏదైనా మీటింగ్కి వస్తే రోడ్డు పక్కన బారికేడ్లు చూస్తాం. పాపం మరి దానికి ఎందుకు పైన టెంట్లు కూడా ఎక్కుతున్నాడు, మరి పైన ఎవరైనా బుర్రకు చెప్తున్నట్టు అనుకున్నాం. పాపం ఇలాంటి ముఖ్యమంత్రి నిజంగా ఎక్కడ కూడా కనీ విని చూస్తున్నాం. నేను చెప్తాను కదా, దేశంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని అమలుపరుస్తున్నామని మేము కూడా నమ్ముతున్నాం. అదే దేశంలో లేని విధంగానే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రైతుల పరామర్శించడం కానీ రోడ్డు మీద కానీ వచ్చే పరిస్థితి ఉంది. కూడా చెప్తున్నాం, ఇవాళ సిపిఐతో కానీ మిత్రపక్షాలన్నిటితో కలిపి మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు రైతులను కనుక ఆదుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాల్సి వస్తుంది, బంధువులు పిలుపునివ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రైతే రాదని చెప్తారు మీరు, మరి ఆ రైతు వాళ్ళ ఇరిగిపోయి నడ్డి విరిగిపోయి ఏం చేయాలో పాపం సూసైడ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద ఉంటుంది. నీ సొమ్మేమి ఇవ్వట్లేదు కదా, నువ్వు మాట్లాడుతూ నొక్క అంటావా, నీ సొమ్ము ఇస్తున్నావా? కాదు కదా, ప్రజల సొమ్ము ప్రజలకు పంచి పెడతానికి ప్రభుత్వం ఉండేది. అలాంటి ప్రభుత్వంలోని విధి తెలుసుకోకుండా నువ్వు నేనేదో చేసేస్తాను ఆర్పాటానికి, అరే నీ రాళ్ళు వేసుకున్న దానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టావట. నీ పేరు మీ నాన్న పేరు పట్టించుకుని పొలం అంతా కూడా 4 పక్కల రాళ్ళు పడ్డాం. ఆ రాళ్లకైనా ఖర్చు కనుక నువ్వు 1,500 కోట్ల వల్ల రైతులకు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆనందిస్తారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి, ఏది చేయాలో చేసే పని తెలుసుకోండి. తక్షణం మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. రైతులు కనుక మీరంత త్వరలో, ఇప్పటికే 10 రోజులు అయిపోయింది, మీరు ఇంకా తాత్సారం చేయకుండా రేపో ఎల్లుండో ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా, వరి రైతుకు కానీ, పత్తి రైతుకు కానీ, మిర్చి రైతుకు కానీ, మొక్కజొన్న రైతుకు కానీ ఎంత ఇస్తారు అనేది మీరు కనుక తక్షణమే స్వచ్ఛంగా చెప్పి మీ వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటింటికి తిప్పి డబ్బులు కనుక ఇవ్వకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోజులు బంద్ చేయాల్సి వస్తుందో మీరు వదిలేస్తున్నాం. అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై జనసేన, జై హింద్.